ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో నా శుభాభివందనాలు. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. పాఠం పేరు ఆది సంఘం యొక్క బలాలు బలహీనతలు. ప్రారంభ సంఘం యొక్క బలాలు బలహీనతలు. గతంలో ఏ సంఘాల కోసం మాట్లాడుకున్నాం? ఫిలిప్పీ సంఘం యొక్క బలాలు బలహీనతలు. అంటే ఫిలిప్పీ పత్రికలు ఏముందో మొత్తం చూసాం మనం. ఫిలిప్పీ సంఘాన్ని ఎవరు కట్టారు, ఎలా కట్టారు, కట్టడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు చూసాం. నెక్స్ట్ అంతియొక్క సంఘం. ఈ సంఘాన్ని ఎవరు ప్రారంభించారు, ఎలా ప్రారంభించాల్సి వచ్చింది, ఆ సంఘంలో ఉన్న గొప్ప ఒక 7 లక్షణాలను మనం గత వారం చూసాం. ఈరోజు ఆది సంఘం యొక్క బలాలు బలహీనతలు. చాలా కాలంగా సంఘ పరిచర్యలు జరుగుతున్నప్పటికీ చాలా సంఘాల్లో అభివృద్ధి లేదు. అందులో మన సంఘం కూడా ఉంది. మన సంఘంలో కూడా ఏమి లేదు, కొంత అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే ఏమిటంటే సంఖ్యలో పెరగాలి, నాణ్యతలో కూడా పెరగాలి. సంఖ్య పెరగాలి, అభివృద్ధి అంటే సంఖ్య పెరగాలి. నెక్స్ట్ నాణ్యతలో కూడా పెరగాలి. నాణ్యత అంటే క్వాలిటీ ఉండాలి. క్వాంటిటీ ఎంత ఉంటే ఎందుకు, క్వాలిటీ లేకపోతే? ఎంతమంది జనం ఉన్నారంత కాదు, ఆ ఉన్న జనంలో మంచోళ్ళు ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. అంటే అభివృద్ధి అంటే ఏంటంటే ఎక్కువ మంది పెరగాలి. ఆ ఎక్కువ మంది ఎలా ఉండాలి? క్వాలిటీగా ఉండాలి, బాగా ఉండాలి. బాగా అభివృద్ధి కలిగిన సంఘాలలో ఒక సంఘమే ఆది సంఘం. అంటే ఆది సంఘం అభివృద్ధి అయినట్లుగా ఈ భూమి మీద ఏ సంఘం అవ్వలేదండి. ఆది సంఘం ఎంతగా అభివృద్ధి చెందిందో మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం గమనించగలిగితే, ప్రపంచంలో ఇన్ని సంఘాలు ఏర్పడడానికి కారణం ఆది సంఘమే. ఈరోజు మన సంఘం ఏర్పడడానికి కూడా కారణం ఆది సంఘమే. ఆది సంఘం యొక్క అభివృద్ధి ఎంత స్పీడ్గా జరిగిందో మనకు తెలియాలి. ఆది సంఘం ఎంతమందితో ప్రారంభమైందో మనం జాగ్రత్తగా బైబిల్ పరిశీలన చేయగలిగితే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 15వ వచనం తీకండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే అక్కడ 120 మందితో ఆది సంఘం ప్రారంభమవుతుంది. ఆది సంఘం 120 మందితో ప్రారంభమైంది. 120 మందితో ప్రారంభమైంది. పేతురు మొట్టమొదటి ప్రసంగం చేశాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనంలో ఏం జరుగుతుందంటే 120 మందితో సంఘం ప్రారంభమైంది. పేతురు ప్రసంగం చేశాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41 వచ్చేసరికి 3000 మంది చేర్చబడతారు. ఆది సంఘం 120 మందితో ప్రారంభమైంది. ఆయన చేసిన ప్రసంగం తర్వాత ఎంతమంది వచ్చారు? 3000 మంది వచ్చారు. ఆ తర్వాత ఇదే పేతురు గారు మళ్ళీ ప్రసంగం చేస్తాడు. 3వ అధ్యాయంలో మళ్ళీ ప్రసంగం చేస్తాడు. 4వ అధ్యాయంలో ఏం జరిగింది చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం తీయద్దు. 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుందంటే అక్కడ 5000 మంది మారుతారు. ఎంతమందితో సంఘం ప్రారంభమైంది? 120 మందితో సంఘం ప్రారంభమైంది. ఓ ప్రసంగం చేశాడు, 3000 మంది వచ్చారు. ఇంకో ప్రసంగం చేశాడు, ఎంతమంది వచ్చారు? 5000 మంది వచ్చారు. ఇప్పుడు ఆది సంఘం యొక్క జనాభా ఎంతమంది? 8120 మంది. 8120 మంది. ఆ తర్వాత మళ్ళీ ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఏం జరిగింది చూడండి. 5వ అధ్యాయం 15వ వచనం అపోస్తుల కార్యాలు. ప్రజల వారిని గణపరచుచు పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. మొదట 120 మంది, ఆ తర్వాత 3000 మంది, ఆ తర్వాత 5000 మంది. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? అనేకులు అన్నాడంటే ఇక రాయడానికి సంఖ్యను చూపలేకపోతున్నాడు. అనేకులు అన్నాడంటే ఇంత సంఖ్యను చెప్పలేకపోతున్నారు. అనేకులు అంటున్నారంటే అర్థం ఏంటి? సంఖ్యను ఏం చేయలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారండి. ఎంతమంది వచ్చారో అనేకులు అని రాస్తున్నాడు. అంటే సంఖ్య ఏమైపోయింది? ఇంకా పెరిగిపోయింది. ఇంకా ముందుకెళ్ళగలిగితే ఆది సంఘం ఇంకా డెవలప్ అయిందో చూడగలిగితే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, దేవుని వాక్యము ప్రబలమై శిశువుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించినంటే లెక్కలేకపోతున్నారు. ఆది సంఘం యొక్క సభ్యులు లెక్కను ఏం చేయలేకపోతున్నారు?
లెక్క పెట్టలేకపోతున్నారంటే సంఖ్య ఏమైపోతుంది? విపరీతంగా పెరిగిపోతుంది, విపరీతంగా పెరిగిపోతుంది. అంత విపరీతముగా ఆది సంఘం యొక్క సంఖ్య పెరగడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు కారణాలు తెలుసుకోవాలంటే మన సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గడమే తప్ప పెరగడాలు ఉండవు. కానీ ఆది సంఘం చూస్తే పెరిగిపోతుంది, ఆది సంఘం పెరిగిపోతుంది, మన సంఘాలేమో తరిగిపోతున్నాయి. అంటే ఇప్పుడు మన సంఘం తరగాల పెరగాల? పెరగాలి. పెరగాలంటే ఆది సంఘంలో ఏం జరిగిందో మనకు తెలియాలి. ఆది సంఘం పెరగడానికి గల కారణాలు తెలియాలి. ఆది సంఘం యొక్క పాస్టర్ ఎవరు? ఆది సంఘం యొక్క పాస్టర్ ఎవరు? పేతురు గారు మీ సంఘం అంత స్పీడ్గా పెరగడానికి కారణాలు ఏంటి అని పేతురును మనం అడగగలిగితే పేతురు చెప్తున్నాడు, మా సంఘం ఎంత స్పీడ్గా పెరగడానికి మా సంఘానికి ఉన్న 4 బలాలు. ఆది సంఘంలో 4 బలాలు ఉన్నాయి. ఈ 4 బలాల వలనే ఆది సంఘం ఏమైంది? పెరిగింది. ఇప్పుడు నేను అంటాను మన సంఘం కూడా పెరగాలంటే ఇప్పుడు మన సంఘానికి కూడా ఆది సంఘానికి ఉన్న బలాలు మన సంఘానికి ఉండాలి. ఏంటి ఆది సంఘంలో ఉన్న ఆ 4 బలాలు? అలా అని బలాలు మాత్రమే కాదు, బలహీనతలు కూడా ఉన్నాయి. నేను చెప్పానుగా, ఏ సంఘం పరిపూర్ణమైన సంఘం భూమి మీద ఉండదు. ఏవో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, ఏవో కొన్ని లోపాలు ఉంటాయి. వాటిని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, సరి చేసుకోవాలి, ముందుకి వెళ్ళాలి. కానీ ఆది సంఘంలో బలాలు ఉన్నాయంట, 4 బలాలు ఉన్నాయంట. ఈ 4 బలాల వల్లనే ఆది సంఘం అంత స్పీడ్గా ఏమైంది? అభివృద్ధి చెందంట. ఎంత స్పీడ్గా మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. 120 మందితో ప్రారంభమైంది, తర్వాత 3000 మంది చేర్చబడ్డారు, ఆ తర్వాత 5000 మంది చేర్చబడ్డారు, ఆ తర్వాత అనేకులు చేర్చబడ్డారు, ఆ తర్వాత సంఘం అయిపోయింది, బహు విస్తరించేసిందంట. ఇంత స్పీడ్గా ఆది సంఘం డెవలప్ అవడానికి కారణాలు ఏంటని మన పేతురుని అడుగుతున్నప్పుడు పేతురు చెప్తున్నాడు, ఆది సంఘానికి ఉన్న బలాలు ఒక 4. అందులో ఒకటి ఏంటయ్యా అని మనం అడగలిగితే ఆది సంఘానికి ఉన్న బలం ఏంటయ్యా అంటే, మొట్టమొదటిది ఏంటంటే ఆది సంఘానికి ఉన్న బలాల్లో ఒకటి ఏంటంటే ప్రార్థన. ఆది సంఘానికి ఉన్న బలాల్లో ఒక బలం ఏంటి? ప్రార్థన. అనేసరికి ఇదేనా అనిపిస్తుంది మీకు? ఏంటి, మొట్టమొదట సంఘం ఎంతమందితో ప్రారంభమైందని చెప్పాను? 120 మందితో సంఘం ప్రారంభమైంది. ఈ 120 మంది ఏం చేశారంటే అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 13-14 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయేది. వారు ఎవరనగా 12 మంది పేర్లు ఉన్నాయి. పోలే చదవకండి, 14 వచ్చిన 12 మంది పేర్లు ఉన్నాయి. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను, ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఈ 120 మంది ఏం చేశారంట? ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎన్ని రోజులు చేశారు? 50 రోజుల పాటు ఆ మేడగదిలో కూర్చొని 120 మంది ఏం చేశారు? ప్రార్థన చేశారంట. 50 రోజులు ప్రార్థన చేశారంట. 50 రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత 50వ రోజు ఒక పండగ వచ్చింది. ఆ పండగలో పేతురు నిలబడి వాక్యం చెప్పాడు. మొట్టమొదటి ప్రసంగానికి ఎంతమంది మారారు? అంటే 3000 మంది మారడానికి, 3000 మంది ఆయన చెప్పిన ప్రసంగానికి మారడానికి ముందు ఎన్ని రోజులు కష్టం ఉంది? 50 రోజులు కష్టం ఉంది. అంటే సంఘం, ఆ 120 మంది సంఘం 50 రోజుల పాటు ఏం చేశారంట? ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. నేను అంటున్నాను, ఆది సంఘం అంత స్పీడ్గా డెవలప్ అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రార్థన. మొట్టమొదటి ప్రసంగానికి ఎంతమంది మారారు? 3000 మంది మారారు. 50 రోజుల పాటు ఆది సంఘం ఏం చేసింది? ప్రార్థన చేసింది. 50 రోజులు కాదు, 50 గంటలు కూడా మనం ఏం చేయము? ప్రార్థన చేయము. 50 గంటలు కాదు, 5 గంటలు కూడా ఏం చేయము? 5 గంటలు కాదు, 5 నిమిషాలు కూడా మైకెట్టుకు ప్రార్థన చేయము. అంటే మన సంఘం డెవలప్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? ప్రార్థన అనే బలం మన సంఘానికి లేదు. అయ్యగారు మీరు చేయట్లేదా అనకండి, నేను చేస్తున్నాను. నేను ఒక్కడే కాదు, సంఘం అంతా ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. ఆది సంఘం 120 మంది మేడగదిలో 50 రోజుల పాటు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేశారు. ఆది సంఘానికి ఉన్న బలం ప్రార్థన. అందుకే అంతమంది ఏమయ్యారు? చేర్చబడ్డారు. ఒకరోజు బిల్లీ గ్రహం, మీ అందరికీ తెలిసి ఉంటుంది. బిల్లీ గ్రహం అనే వ్యక్తిని అడిగారంట, మీరు వాక్యం చెప్తే 1000 మంది వచ్చేస్తున్నారు, 1000 మంది మారిపోతున్నారు, ఏంటి సార్ మీ సీక్రెట్ ఏంటి సార్ అని అడిగారంట. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి సార్ అని అడిగితే ఆయన అన్నాడంట, నా సక్సెస్కి 3 సీక్రెట్లు ఉన్నాయి, రాసుకోండి అన్నాడంట విలేకరు అడిగితే. మొట్టమొదటి సీక్రెట్ ఏంటో చెప్పనా అన్నాడంట. చెప్పండి సార్ అన్నాడంట. ప్రార్థన అన్నాడంట. రాసుకున్నాడంట. రెండో సీక్రెట్ చెప్పనా అన్నాడంట. ఇంకేదో చెప్తాడు అనుకున్నాడంట విలేకరు. మళ్ళీ అన్నాడంట, మళ్ళీ ప్రార్థన అన్నాడంట. మూడోదైనా వేరే చెప్తాడేమనుకున్నాడంట. మూడోది కూడా చెప్పాడంట. మూడోది కూడా ఏం చెప్పాడంట? ప్రార్థన. బిల్లీ గ్రహం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈరోజు సువార్త సేవ జరిగిస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే బిల్లీ గ్రహం. 1000 మంది వచ్చేస్తారు ఆయన వాక్యానికి. 1000 మంది మారిపోతున్నారు. అంతమంది ఆయన మార్చడానికి ఆయన సీక్రెట్ చెప్తున్నాడు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. బిల్లీ గ్రహం కాదు, ఆది సంఘం బలం కూడా ఏంటి? ప్రార్థన. ప్రార్థన చేయడం వల్ల సంఘం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందండి అంటే సంఘం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా సంఘం అంతా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా మన సంఘాలు సంఖ్యలో కానీ నాణ్యతలో కానీ ఏమవు? అభివృద్ధి జరగవు. అంటే ఒక మనిషిలో కూడా, ఒక మనిషి జీవితంలో, ఒక మనిషి పరివర్తనలో కూడా మార్పు రావాలంటే ఖచ్చితంగా ప్రార్థన ఉండాలండి. ఏమంటే నన్ను మీరు చాలా 10 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు. ఈ గతం 4-5 సంవత్సరాల నుంచి నా విధానంలో చాలా మార్పులు వచ్చాయండి. నా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. నా పద్ధతిలో చాలా మార్పులు వచ్చాయి. దానికి గల కారణం ఏంటంటే నేను సిగ్గు లేకుండా చెప్తాను, ప్రార్థన. గతంలో నాకు ప్రార్థన లేదండి. నా జ్ఞానం మీద నేను ఆధారపడేవాడిను, నా తెలివితేటల మీద నేను ఆధారపడేవాడిను. గట్టిగా ఎలా ఫీల్ అయ్యేవాడిని చెప్పనా? దేవుడికి నేను ఏం చేస్తున్నాను? సేవ. దేవునికే చేస్తున్నాను. నేను దేవుడికి చేసేంత డోండి అనుకునేవాడిను. ఏది దేవుడి మీద ఆధారపడేవాడిని కాదు. నా తెలివితేటల మీద, నా కాడన్న డబ్బుల మీద, సంఘం ఇచ్చే డబ్బుల మీద ఏమైనా చేసేస్తూ ఉండేవాళ్ళు. మన మీద మనం ఆధారపడితే మనం ఏం చేయలేమండి. అవి కొద్ది రోజులు జరుగుతాయి. కానీ ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడడం ప్రారంభిస్తామో మన విధానంలో మార్పు వస్తుంది, మన పద్ధతిలో మార్పు వస్తుంది, మన జీవితాల్లో ఏమొస్తుంది? మార్పు వస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు, మన సంఘంలో కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. ప్రార్థన అంటున్నాం. ఈ మధ్యకాలంలో ప్రార్థన కోసం ఎన్ని పాఠాలు చెప్పాను? సుమారుగా 7 పాఠాలు చెప్పాను. దేని కొరకు? ప్రార్థన కొరకే. ఒక 30 పాఠాలు రాసుకున్నాను. ఇంకో మరి 30 పాఠాలు రాశాను. దేనికి? ఓన్లీ ప్రార్థన కోసమే. ప్రార్థన బలం ఉండాలి. ఆది సంఘానికి ప్రార్థన బలం ఉంది. ఆది సంఘానికి ప్రార్థన బలం ఉంది. అందుకే ఆది సంఘం ఏమైంది? డెవలప్ అయింది. అండ్ ఆది సంఘంలో ఒకరోజు గొడవ జరుగుతుంది. ఆది సంఘంలో ఒకరోజు గొడవ జరిగింది. హెబ్రీ స్త్రీలు, గ్రీకు స్త్రీలు, హెబ్రీ స్త్రీలకు గ్రీకు స్త్రీలకు గొడవ జరిగింది. ఈ గొడవను పాస్టర్ దగ్గర తీసుకొచ్చారు. పేతురు పాస్టర్ దగ్గర తీసుకొచ్చారు. పాస్టర్ గారు అండి, మన సంఘంలో చిన్న గొడవ జరుగుతుంది, మీరేం పట్టించుకోరా అని అడిగితే పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనం. మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడైన స్టెఫన్ 7 నియమిస్తారు. ఏదో గొడవ జరిగింది. భోజనాల దగ్గర గొడవ జరిగితే పేతురు అంటున్నాడు, మా పనేంటి? భోజనాలు వడ్డించడమా? కాదు. ఈ భోజనాలు గొడవ జరిగితే ఆ గొడవలు నేరుగా తెచ్చేస్తుంది. మీ సంఘంలో ఒక 7 నియమించుకోండి. ఈ 7 ఏం చేస్తారు? ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారు. మా పని ఏంటో చెప్తున్నాడు 6వ వచనం. వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. వీరి పని ఏంటో చెప్తాడండి. 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందిమని చెప్పిరి. గొడవలు, మీ సంఘంలో గొడవలు జరిగితే గొడవలు తీర్చే పని కాదు మాది. మా పని భోజనాలు వడ్డించే పని కాదు. మీరు గొడవలు పెట్టుకుంటే గొడవలు తీర్చే పని కాదు. నా పని ఏంటి? ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటాం. పేతురు చెప్తున్నాడు, గొడవ అంటే ఏం చేయాలి? ఎవరన్నా కంగారు పడలేదు. నేను కంగారు పట్టలేదు. గొడవలను మీరు తీర్చుకోండి. మా పని ఏంటి? ప్రార్థన చేయాలి. అంటే పేతురు లాంటోడే బాప్తిస్మిచ్చు
పేతురు లాంటోడే, యోహాన్ లాంటోడే 12 మందే 50 రోజుల పాటు ఒక ఆడ కూర్చొని ప్రార్థన చేశారు అంటే ప్రార్థనా శక్తి ఏంటో వాళ్ళకి బాగా అర్థమైంది. మనం ఎలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తారా అంటే దేవుడికి అన్నీ తెలీదా లాజిక్లో మాట్లాడుతుంటాం. అలాగే మాట్లాడేవాళ్ళు గతంలో, అలాంటి లాజిక్లో మాట్లాడేవాళ్ళు. దేవుడికి ఏం తెలియదా? నేను అంటున్నాను, ఇప్పుడు పేతురు యోహాన్ దగ్గరికి వెళ్ళి పేతురు యోహాన్ మీరు ఎందుకు ప్రార్థన చేస్తారు దేవుడికి తెలీదా అనగలమా? అనలేం. వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళు ఎందుకు ప్రార్థన చేశారు? ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. అందుకే ఆ సంఘం అంత స్పీడ్గా డెవలప్ అయింది, అంత స్పీడ్గా అభివృద్ధి జరిగింది. నేనంటాను మన సంఘం కూడా అభివృద్ధి చెందాలంటే సంఖ్యలోను నాణ్యతలోను మన సంఘం కూడా అభివృద్ధి చెందాలంటే మన సంఘ సభ్యులంతా కూర్చొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 50 వయసులో 60 వయసులో మనం చేయలేం, కానీ కనీసం నెలలో ఒకరోజు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నెలలో ఒకరోజు, అది సెకండ్ సాటర్డే అందరికీ సెలవు దినం. ఆ రోజు రండి, మీ పనులు మానుకొని రండి, సంఘం అంతా కలిసి ప్రార్థన చేద్దాం. మన సంఘాలు, మన కుటుంబాలు, మన వ్యాపారాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ప్రార్థన అనే బలం ఉండాలి. ప్రార్థన అనే బలం ఉంటే ఖచ్చితంగా మనం అంత ఏమవుతాం? అభివృద్ధి చెందాం. ఆది సంఘానికి ఉన్న ఒక బలం ఏంటి అంటే ప్రార్థన. మన సంఘానికి కూడా ఉండాల్సిన బలం ఏంటి? ప్రార్థనే. ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. కుదిరితే మనం కూడా ఇక్కడి నుంచి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. అంటే ఆది సంఘానికి ఉన్న ఒక బలం ఏంటో అర్థమైపోతుంది, అది ప్రార్థనని. ఇక రెండో బలాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆది సంఘానికి ఉన్న రెండో బలం ఏంటి అంటే సువార్త. అంతమంది మారి సంఘంలోనికి రావడానికి ఆది సంఘానికి ఉన్న రెండో బలం ఏంటంటే సువార్త. ఏంటది? సువార్త. దానికి సంబంధించిన వాక్యాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ 11 నొకరుతో లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా. నోరు తెరిచి పేతురు ఏం ప్రారంభించాడు? సువార్తను ప్రారంభించాడు. నోరు తెరిచి పేతురు సువార్తను ప్రారంభించాడు. ఎప్పుడైతే పేతురు నోరు తెరిచి సువార్తను ప్రారంభించాడో ఏం జరిగింది? 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినము ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. పేతురు నోరు తెరిచి సువార్త ప్రారంభించాడు. ఆ సువార్తకి ఎంతమంది పట్టబడ్డారు? 3,000 మంది పట్టబడ్డారు. అంటే ఆది సంఘంలో సంఖ్యపరంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే ఆది సంఘంలో ఉన్న ఒక సభ్యుడు పేతురు గారు నోరు తెరిచి ఏం చేశాడు? సువార్త ప్రారంభించాడు. సువార్త ముగిసేలోపు 3,000 మంది మారారంట. సంఘంలోనికి 3,000 మంది ఏమయ్యారంట? చేర్చబడ్డారంట. అదే పేతురు మళ్ళీ ఏం చేశాడు చూడండి. అదే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా. మళ్ళీ పేతురు నిలిచాడంట. మళ్ళీ నోరు తెరిచి పేతురు ఏం ప్రారంభిస్తున్నాడు? సువార్త ప్రారంభిస్తున్నాడు. ఇశ్రాయేలులారా అని మళ్ళీ ప్రసంగం ప్రారంభించాడు. మళ్ళీ సువార్తం ప్రారంభించాడు. ఏం జరిగింది? 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. అంటే మనుషులు మారాలి అంటే మనుషులు మారి సంఘంలోనికి రావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మన నోరు తెరిచి మాట్లాడాలి. నోరు తెరిచి సువార్త మనం ఖచ్చితంగా చేయాలి. మనుషులు మారాలంటే మనం ఖచ్చితంగా నోరు తెరవాలి. చాలా మంది నోరు మూసుకొని ఏమంటారు? నోరు మూసుకొనే ఆత్మ లక్ష్యం పడిపోవాలంటూ ఉంటారు. నోరు మూసుకుంటే ఆత్మలు ఏమవు? రక్షింపబడవు. నోరు తెరిచి యేసే క్రీస్తుని మనం ఏం చేయాలి? ప్రకటించాలి. కానీ మనకున్న దరిద్రం ఏంటంటే నోరు తెరిస్తే ఆ చంద్రబాబు కోసం మాట్లాడతాం, ఆ పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడతాం, ఆ జగన్ కోసం మాట్లాడతాం, ఆ మోడీ కోసం మాట్లాడతాం, దిక్కుమాలలో అందరి కోసం మాట్లాడతాం. మనకు దిక్చూతుగా ఉన్న మన పరలోకానికి నడిపించిన యేసు కోసం మాత్రం ఏం చేయము? మనం నోరు తెరిస్తే మనం మాట్లాడాల్సింది ఎవరి కోసం? క్రీస్తు కోసం మాట్లాడాలి, ప్రభు కోసం మాట్లాడాలి. అది ఎక్కడైనా సరే, నువ్వు పనిచేస్తున్న ఏరియా, నువ్వు ఏ పనిలో ఉన్నా,
నువ్వు ఏ పనిలో ఉన్నా ఖచ్చితంగా మనం నోరు తెరిచి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి, సువార్త చెప్పాలి, సువార్త చెప్పాలి. పొందశాలేమంటున్నాడు, మనం ఖచ్చితంగా నోరు తెరిచి ఏం చేయాలంట? మాట్లాడాలి. మనకున్న సమస్య నుంచి మనం బయటపడాలన్నా ఏం చేయాలి? మాట్లాడాలి. నేను అంటాను దేవుని పిల్లలుగా, క్రైస్తువులుగా మనం మాట్లాడాలి. ఆ మాటలు క్రీస్తుని గురించిన మాటలై మాట్లాడాలి, ఉండాలి. ఏయో మాటలు. నేను సువార్త అంటే ఏదనుకోకండి, సువార్త అంటే పెద్ద పెద్ద ప్రసంగాలు కాదు. సువార్త అంటే పెద్ద పెద్ద ప్రసంగాలు కాదు. మీ అందరూ తెలుసు సమరస్త్రీ ఏ ప్రసంగాలు చెప్పింది? అప్పటికి ఏమొచ్చు? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏముంది అప్పుడు తెలుసా? ఏమీ తెలియదు. సువార్త చేసింది ఏం చేసింది? ప్రభు నన్ను ఎలా మార్చాడో ఆ ఊరోళ్ళందరికీ చెప్పింది. ఊరోళ్ళందరూ క్రీస్తు దగ్గర తీసుకొచ్చింది, ఊరినంతా మార్చింది. సువార్త అంటే ఏం లేదండి, సువార్త అంటే ఏం లేదు. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో చెప్పడమే సువార్త. ప్రసంగాల తర్వాత, పాఠాల తర్వాత, ముందు కనీసం ఏం చెప్పాలి? నిన్ను దేవుడు ఎలా మార్చాడో చెప్పు, దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో చెప్పు. ఇదే సువార్త. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఒక సందర్భం కనబడుతుంటుంది. శానా దయ్యములు పట్టుకున్నవాడు కనబడతాడు. యేసుక్రీస్తు వారు శానా దయ్యములు పట్టుకున్న వాడిని స్వస్థపరిచాడు. ఎప్పుడైతే వాడిని స్వస్థపరిచాడో వాళ్ళలో ఉన్న దయ్యాలన్నీ పందులన్నీ సముద్రంలోకి వెళ్ళాయి. ఎప్పుడైతే పందులన్నీ సముద్రంలోకి వెళ్ళాయో ఊరంతా వచ్చింది. మా పందులన్నింటినీ చంపేసింది ఎవరు? యేసు. నువ్వే గనుక నువ్వు మా ఊరు రావద్దన్నారు. అప్పుడు శానాదయములు పట్టుకున్నాడు, అడుగుతున్నాడు, ప్రభు నా కోసం మా ఊరు రావా అన్నాడు. నీ కోసం మీ ఊరు నువ్వు రమ్మంటున్నావు, కానీ మీ ఊరు వాళ్ళందరూ నన్ను ఏమంటున్నారు? రావద్దంటున్నారు. కనుక నేను మీ ఊరు రావడానికి ఏం లేదు, అవకాశం లేదు. అయితే నువ్వు ఖాళీగా ఉండకు, నువ్వు మీ ఊరేళ్ళు ఎంచి సువార్త. ఏ సువార్త? అడిగవచ్చు. అప్పటి వరకు శ్మశానంలో దిగాడు, అడిగవచ్చు. ఆడికేం రాదు. కానీ ఊరినంతా ఏం చేశాడంట? ఊరినే మార్చేసాడంట. అక్కడ అతగాడి కోసం రాయబడిన పదాన్ని చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 17వ వచనం. జనులు జరిగింది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, శానా దయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకున్నాడు అంట. అంతకుముందు ఎలా ఉన్నాడు? బట్టలు లేకుండా శ్మశానంలో తిరుగుతున్నాడంట. ఎప్పుడైతే స్వస్థత పొందాడో, ఎప్పుడైతే బాగుపడ్డాడో బట్టలు వేసుకో కూర్చున్నాడు అంటాడు. స్వస్థ చిత్తుడై చూచి భయపడి జరిగిన చూచిన వారు, దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరు వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారు ఆయనను బతిమాల కొనసాగరి. ఆయన ధోని ఎక్కునప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్దకు తన్ను ఉండమని ఆయనను బతిమాలు కొనును గాని ఆయన వానికి సెలవివ్వక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి సువార్త చేయి. ఏంటి సువార్త? దేవుడు నిన్ను ఎలా బాగు చేశాడో చెప్పు చాలు. అదే సువార్త. దేవుడు నిన్ను ఎలా బాగు చేశాడో చెప్పు. మీ ఊర్లో చెప్పన్నాడు. అప్పుడు ఆడు ఏం చేశాడు చూడండి, 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలియలో ప్రకటింపనారంభింపక అందరూ ఆశ్చర్యపోయారంట. ఏ ప్రసంగం చెప్పాడు? దెకపోలియలో చెప్పాడంట. దెకపోలి అంటే దెక అంటే 10. దెకపోలి అంటే 10 పట్టణాలు కలిగిన ఊరిని ఏమంటారు? దెకపోలియా. సుమారుగా 10 పట్టణాల్లో ఏం చేశాడంట? క్రీస్తు కోసం చెప్పాడంట. ఏం చెప్పుంటాడు? అప్పుడే మారాడు, అప్పుడే బట్టలు వేసుకున్నాడు. అప్పటి వరకు ఎక్కడున్నాడు? అప్పటి వరకు శ్మశానంలో ఉన్నాడు, బట్టలు లేకుండా ఉన్నాడు. యేసు మార్చాడు, బట్టలు వేసుకున్నాడు. 10 ఊర్లో 10 పట్టణాల్లో చెప్పేసాడంట. ఏమని? యేసే క్రీస్తు, నన్ను బాగు చేసింది ఆయనే దేవుడు, అది చెప్పాడంట. అంటే సువార్త అనేసరికి మనం పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పేయలేమో అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రారంభం కనీసం మనం ఏం చెప్పాలంటే, ముందుగా మనం ఏం చెప్పాలంటే, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనం ఏం చేయాలి? చెప్పాలి. దేవుడు ఎంత గొప్పడో చెప్పు ముందు. మాట్లాడతా లేకపోతే లేదు, చెప్పడం మన పని. ఆది సంఘం పాస్టర్ నోరు తెరిచాడు, ప్రసంగం చెప్పాడు. ఎంతమంది మారారు? 3000 మంది మారారు. మళ్ళీ ప్రసంగం చెప్పాడు, మళ్ళీ 5000 మంది మారారు. అంటే ఆది సంఘం పాస్టరే కాదండి, ఆది సంఘం పాస్టరే కాదు, ఆది సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా ఏం చేశారు చూడండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. ఆ కాలం ముందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలుగునందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. అయితే సౌలు ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి సరసాల్లో వేయించి సంఘమును ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు
చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. సంచారం చేసిరి. సువార్త ప్రకటించింది పేతురేనా? పేతురు మాత్రమేనా? కాదు కాదు. ఆది సంఘం అంతా కూడా ఏం చేస్తుంది? సువార్త చేస్తుంది. అలా చెదిరిపోయారంట. చెదిరిపోయిన వారు ఖాళీగా లేరు. సుమారుగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంత్యొక్క ప్రాంతానికి వెళ్ళారు. చెదిరిపోయిన వారు అక్కడ కూడా సువార్త చేశారు. అక్కడ వాళ్ళే ఏం చేశారు? సంఘాన్ని ప్రారంభించారు. అంటే చెదిరిపోయిన వారు ఖాళీగా లేరు. చెదిరిపోయిన వారు కూడా ఏం చేశారు? సువార్త ప్రకటించారు. ఒక మాటలో చెప్పాలంటే ఆది సంఘం అంతా ఏం చేసింది? సువార్త ప్రకటించింది. ఆది సంఘం అంతా సువార్త ప్రకటించింది కనుకనే అంతమంది ఏమయ్యారు? మారారు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే సువార్త ఎవరు ప్రకటించాలంటే పాస్టర్ గారు ఏమనుకుంటారు? కాదండి. సువార్త ప్రకటించాల్సింది పాస్టర్ గారు అనుకుంటారు. ఒక మాటలో చెప్పనా? సువార్త ప్రకటించే పని పాస్టర్ గారిది కాదు, విశ్వాసులది. అదేంటంటే అంటమాట అనేసారంటారేమో. నిజమండి. సువార్త ప్రకటించే పని పాస్టర్ గారిది కాదు. పాస్టర్ అంటే ఎవరు? గొర్రెల కాపరి పని ఏంటి? గొర్రెలు ఏం చేయాలి? చెదిరిపోకుండా కాయాలి. కావలసిన మేత వాటికి పెట్టాలి. గొర్రెలు పిల్లలకనే పని ఎవరిది? మాట్లాడరేటర్రా. విశ్వాసుల పని గొర్రెలు పిల్లలు ఏం చేయాలి? కనాలి. కనే పని మీది, కాచే పని నాది. సువార్త ద్వారా మీరు జనాలు ఏం చేయాలి? కనాలి. మీది కనే పని. కని తీసుకొస్తే వారిని నేనేం చేస్తాను? మంచి ఆహారం పెట్టి మాట్లాడండి అర్రా. రమణ మాట్లాడలేదు. నీ పని కదా మాకు చెప్తున్నా పెట్టాను. కాదు. సువార్త చేసే పని నాది కాదు. నాది కాచే పని, మీది కనే పని. సువార్త ద్వారా మీరు కనాలి. కన్నోడికి కావలసిన ఆహారాన్ని నేను పెట్టి ఏం చేస్తాను? క్వశ్చన్. అలాగని సువార్త నేను చేయనా అంటే నేను సువార్త చేస్తాను. మీ అందరికీ తెలుసు. అనేక ప్రాంతాలకు వెళ్ళి ఏం చేస్తున్నాను? సువార్త చేస్తున్నాను. ప్రయాణాలు చేయలేకపోతున్నాను. చిరాకు వచ్చేస్తుంది. కానీ వయసు ఉంది, ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. కానీ ఏం చేయాలి? వెళ్తున్నా. సువార్త నేను చేస్తున్నాను. సువార్త మీరు కూడా చేయాలి. కానీ యాక్చువల్గా సువార్త చేసే పని ఎవరిది? విశ్వాసులది. సువార్త చేసే పని మీదే. సువార్త చేసే అనేకులు కనీ సంఘంలోనే తీసుకొచ్చే పని మీదే. అలా తీసుకొచ్చిన వారికి ఏ వాక్యం చెప్పాలి, ఏ ప్రసంగం చెప్పాలి, ఎలా బలపరచాలి, ఎలా వాడు కూడా మళ్ళీ లోకంలోకి వెళ్ళి ఎలాగైతే వాడు అనేకులు సువార్త చెప్పి దేవుని దగ్గరికి మళ్ళీ ఎలా తీసుకురావాలో వాడికి నేర్పించే బాధ్యత నాది. కాచే పని, కనే పని మీది. కాచే పని నాది, కనే పని మీది. ఆది సంఘానుకున్న బలం ఏంటంటే సువార్త అనే బలం. ఆ సువార్త చేశారు కనుకనే ఆది సంఘం అంత బాగా ఏమైంది? డెవలప్ అయింది. మన సంఘం డెవలప్ అవ్వట్లేదంటే మన సంఘస్థులు అందరూ ఏం చేయట్లేదు? సువార్త చేయట్లేదు. సువార్త చేయమని చెప్తాం అందరం అండి. సువార్త ఏమైపోవాలంటాం? జరిగిపోవాలి కాదు, నువ్వే జరిగించాలి అండి. శాలేం కూడా ఒక వాక్యం చూపించాడు చివరిలోని. దేవునికి లోబడాలన్నాడు. ఆ దేవునికి లోబడాలంటే ఏంటన్నాడు? దేవుని ఆజ్ఞలు పాటించాలన్నాడు. ఏ వాక్యం చూపిస్తాడేమో అనుకున్నాను నేను. ఏ వాక్యం చూపించాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. ఏ రోజు వెళ్ళావు? మాటదే ఉందండి. అంటే మనం కించపరచని చెప్పట్లేదు. నేనేమంటానంటే చేద్దాం. ఇది మనందరి బాధ్యత. చెప్పడం చాలా ఈజీ అర్రా బాబు. ప్రసంగాలు చెప్పడం చాలా ఈజీ. ఇక్కడ కూర్చున్న మీరందరూ మంచి ప్రసంగికులే. నుంచోబెడితే ఏదో కొంచెం భయం వల్ల గేమ్ వల్ల రావట్లేదు కానీ అండి. సూటుగా సుత్తి లేకుండా మాట్లాడతాడు మావాడు. మా అన్నయ్య మావాడికి మైకితే సూటుగా సుత్తి లేకుండా మాట్లాడతాడు. ఆయన నిజంగా మంచి ప్రసంగం నేర్చుకున్నాడు అనుకోండి, చచ్చారు అందరూ. చెప్పగలరు, అందరికీ టాలెంట్ ఉంది. కానీ మనం ఏం చేయం? దాన్ని వినియోగించం. చెప్పాలి. ఇక్కడ నువ్వు బాగా చెప్తానే బయటికి వెళ్ళి ఇంకా బాగా నువ్వు చెప్పగలవు. డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోకండి. మీరు బయటికి వెళ్ళిపోయినా ఏం చెప్పగలరు? మీకు చెప్పడం ప్రాక్టీస్ అవ్వండి. ఇక్కడ నేర్చుకోండి. ఎలా చెప్పాలో మీకు చెప్తాం. అందుకే మీరు ప్రసంగం చెప్పే ముందు నన్ను అడగండి అంటాను. ఏం చెప్పాలో నన్ను అడగండి, నేను చెప్తాను. చాలామంది అడగరు. మంచిది, చెప్పిన తర్వాత అన్న అడుగు. ఎలా చెప్పాను ఏంటని అడిగితే ఇలా చెప్తే బాగుంది, అలా చెప్తే బాగుంటుందని మేము ఏం చేస్తాం? సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పండి, మీరు ప్రాక్టీస్ అవ్వండి. మీరు ప్రాక్టీస్ అయ్యి బయటికి వెళ్ళి చక్కగా చెప్పండి. ఆది సంఘం అంతా ఏం చేసిందంటే సువార్త చేసింది. అంత బాగా ఆది సంఘం సువార్త చేయగలిగింది కనుకనే ఆది సంఘం అంత బాగా ఏమైంది?
అభివృద్ధి అయింది. ఆది సంఘానికి ఉన్న రెండో బలం ఏంటి అంటే సువార్త. నేను అంటాను, మన సంఘానికి కూడా ఉండవలసిన రెండో బలం ఏంటి? సువార్త అనే బలం మనకు కూడా ఉండాలి. ఇక ఆది సంఘంలో ఉన్న మరొక బలం ఏంటంటే ఐక్యత. ఆది సంఘానికి ఉన్న మరో బలం ఏంటి? ఐక్యత. ఐకమత్యమే మహాబలం. ఆది సంఘంకున్న ఆ బలం ఏంటి అంటే ఆది సంఘ సభ్యులందరూ ఎలా అంటారు చెప్పనా? ఐక్యత కలిగి ఉండేవాళ్ళు అంట. దానికి కావాల్సిన రెఫరెన్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినది సమిష్టిగా ఉంచుకొనిరి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో తప్పగా కూడుకొనుచు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడేవాళ్ళంట. వారు ఏక మనస్కులై ఉండేవాళ్ళంట. ఆది సంఘం ఏకంగా కూడేవాళ్ళంట. అందరిది ఒకే మనసు అంట. అలా ఒకే మనసు కలిగి ఏకంగా కూడుకోవడం వల్ల ఏం జరిగింది? 47వ వచనం. ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొనిచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో అనేకులు మారేవారంట. దేవుడు వారితో ఏం చేసేవాడంట? చేర్చేవాడంట. అంటే అనేకులు మారి సంఘంలోనికి రావడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు ఏకముగా కూడుకునే వాళ్ళంట. ఏక మనసు ఉండేదంట. అంటే ఆది సంఘం అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి అంటే ఆది సంఘం ఎలా ఉంది? ఐక్యత, ఏక మనసు. ఈరోజు మన పరిస్థితులు ఏంటంటే పాస్టర్ గారు అంటే సంఘ పెద్దలు పడదు, సంఘ పెద్దలు అంటే విశ్వాసులు పడదు. ఈరోజు పరిస్థితి అండి. సంఘ పెద్దలకి సంఘ కాపరికి ఏమి లేదు? ఐక్యత లేదు. సంఘ పెద్దలకు విశ్వాసులు కూడా ఏమి లేదు? ఐక్యత లేదు అండి. ఇలా అనేయచ్చు లేదు నాకు తెలియదు, కానీ బాబు సంఘ పెద్దలు ఆగండి అంటే మాత్రం ఆగుతారు. నేను ఆ పదం అనకపోతే నీతో నాకు మళ్ళీ పోతారు వాళ్ళు. ఏ రోజైనా సంఘ పెద్దలు ఏం చేద్దామని అడిగారా? నేను అడగకుండా ఏం చేద్దామని ఏ రోజైనా అడిగారా? అడగరు. పోలే విశ్వాసులైన సంఘ పెద్దలారా మనం ఏం చేద్దామని మీరు అడిగారా? మీరు దొంగలే, వాళ్ళు ఇంకా దొంగలు అండి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటేనే కదా ఏం జరుగుతుందో ఏం చేయాలో మనకు తెలుస్తుంది. ఈరోజు మీరు సంఘాలు గమనించండి, మన సంఘం కాదు మిగతా సంఘాలు గమనించండి. అస్సలు ఒకరికి ఏం లేదు, అండర్స్టాండింగ్ లేదు. ఈరోజు సంఘాల అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏంటంటే సంఘాల మధ్య, సేవకుల మధ్య, పెద్దల మధ్య, విశ్వాసుల మధ్య ఏం లేదు, సఖ్యత లేదు, అండర్స్టాండింగ్ లేదు. ఎల్లమ్మ ఓ మాట అంటే పొల్లమ్మ ఓ మాట ఉంటుంది, అప్పారావు మాట అంటే సుబ్బారావు మాట అంటాడు. ఈరోజు పరిస్థితులు అండి. అందరూ ఒక మాటకు వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా చేద్దామని కూర్చున్నాం అనుకోండి, అందరికి ఒక మాట ఉంటుందా ఏమండి? మనసు డైలాగ్ చెప్తారు. అన్నీ చేయగలమా? అన్నీ చేయలేము. ఎవరు మాట తీసుకోపోయినా బాధే అక్కడ. ఏదైనా మన మంచిగా కదా చేయండి అనేవాళ్ళు లేరండి. అండర్స్టాండింగ్ లేదు. ఒకరినొకరు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఏంటంటే నేను అందరి ఇంట్లోకి వస్తాను మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను. ఏ రోజైనా మా ఇంటికి వచ్చారా? ఏ రోజైనా మాట్లాడారా? మా కోసం ప్రార్థన చేశారా? ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ఒకరి మధ్య ఒకరికి ఏముండాలి? ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడే ఏం చేయాలో అన్నది నేను చెప్తూ ఉంటాను, ఏం చేయాలో అన్నది నీకు అర్థమవుతుంటుంది. ఏం జరుగుతుందో నీకు తెలియాలి అంటే ఒకరితో ఒకరు ఏం చేసుకోవాలి? మాట్లాడుకోవాలి. ఒకరినొకరు ఆదరించుకోవాలంటాడు, ఒకరి భారంలో ఒకడు భరించాలంటాడు, ఒకరి ఏళ్ళు ఒకడు ప్రేమ కలిగి ఉండాలంటాడు. ఇవి లేవు సంఘాల్లో. ఒకరినొకడు ఆదరించుకునే పరిస్థితి లేదు, ఒకరి భారాల్లో ఒకడు మోసే పరిస్థితి లేదు, ఒకరినొకడు ప్రేమించుకునే పరిస్థితి లేదు. వస్తాం, కొద్దితో పాట పాడతాం, ఓ ప్రసంగం వింటాం, కానుకేస్తాం, వెళ్ళిపోతాం, అంతే. ఇంకా సంఘంతో నాకేం లేదు అసలు ఎంతమంది మన సంఘం అంటే బాధ్యత కలిగి ఉంటున్నారు? ఒకరు చేస్తండి, మేము సంఘం అంటే బాధ్యత కలిగి ఉంటున్నామండి, అన్ని విషయాలు మాట్లాడుతూ ఒక్కరు చేస్తండి. ఎత్తలేరు నాకు తెలుసు. ఒక్కరు కూడా ఎత్తలేరు. ఎందుకంటే
ఎవరికి ఏమి లేదు, బాధ్యత లేదు. అందుకే మన సంఘాలు ఏమవట్లేదు, అభివృద్ధి చెందట్లేదు. మీరు అలాగా ఎవరిని పట్టించుకోవట్లేదనే మనసుకో కొంతమందికి మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, కొన్ని పనులు పెట్టా. అలా పనులన్నా పెడితే ఏం చేస్తారని, పనులు చెప్పినే చేస్తారని పెడితే వాళ్ళు కూడా చేయట్లేదు. పంచిపెట్టే పని కొంతమందికి అప్పు చెప్పాను, వాళ్ళు పంచుతున్నారా? వాళ్ళే రారు ప్రార్థనకి. ఏం పంచుతారు? పెద్దల పని, పెద్దలు రావట్లేదు, పరిచారకులు రావట్లేదు, పై విచారణకర్తలు ఏమండి ఇలా పనులు అప్పు చెబితేనే చేయని పరిస్థితి. పనులు అప్పు చెప్పకపోతే అసలు చేస్తారా? చేయరండి. అంటే ఆది సంఘం అంత బాగా డెవలప్ అవడానికి కారణం ఏంటంటే, ఆది సంఘం అంత ఎలా ఉందంట, ఒకే మాట, ఒకే మనసు, ఐక్యత. అంటే ప్రారంభంలో ఆది సంఘంలో కూడా ఐక్యత ఉంది. రాను ఆది సంఘం కూడా ఏమైపోయింది, చెదిరిపోయింది. ఆది సంఘంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అండ్ యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో ప్రార్థనలు చేశాడు. ఆయన చేసిన అనేక ప్రార్థనలకు జవాబు వచ్చింది. కానీ ఇప్పటికీ ఆయన చేసిన ప్రార్థనకు ఒక దానికి ఇప్పటికీ జవాబు రాలేదు. ఏంటి ఆ ప్రార్థన? చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం, 21వ వచనం. తండ్రి నాయందు ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారు కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయటం లేదు, కానీ వారు వాక్యము వలన నాయందును విశ్వసించిన వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థన. యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో సిలువకు వెళ్తున్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన చెప్పనా? తండ్రి, నువ్వు నేను ఎలా అయితే ఏకమై ఉన్నామో మనల్ని నమ్ముకునే వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి, ఏకమై ఉండాలని మహానుభావుడు ఆ రోజు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి ఈ రోజుకి ఏం రాలేదు, జవాబు రాలేదు. ఈ రోజుకి జవాబు రాలేదు. ఈ రోజుకి సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఏముంటలేదు, ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేదు, ఏక ఆలోచన లేదు. సంఘం అభివృద్ధి చెందాలి అంటే సంఘం ఖచ్చితంగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉన్న సంఘాలు అభివృద్ధి చెందుతాయి. ఐక్యత కలిగి లేకపోతే సంఘాలు ఏమవు, ఎప్పటికి అభివృద్ధి చెందవు. ఐక్యత రావాలంటే ఏం జరగాలి, సంఘంలో ఐక్యత రావాలంటే ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానం అందము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుడి యందు శ్రద్ధ కలిగిన వారు. అందరికీ శ్రద్ధ ఉండాలి. దేనికి? ఐక్యతను మనం ఏం చేయాలి, కాపాడుకోవాలి. ఈ ఐక్యత రావాలి అంటే చెప్తున్నాడు, ఆత్మ కలిగించు బంధము చేత. పరిశుద్ధాత్మ వల్ల మాత్రం ఏం జరుగుతుంది, సంఘంలో ఐక్యత ఉంటుంది. కేవలం పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే కాదు, సంఘంలో ఉన్న విశ్వాసం అందరూ కూడా ఏమనుకోవాలి, మనమంతా ఎలా ఉండాలి, కలిసి గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, ఒక్క మాటతో ఉండాలి, ఒక్క ఆలోచనతో ఉండాలి, ఒక్క మనసు, ఒక్క తాత్పర్యం అనే ఉద్దేశాలతో సంఘం ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సంఘం ఏమవుతుంది, ముందుకెళ్తుంది. ఏక మనసు రావాలంట, ఐక్యత ఉండాలంట. అది పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుంది అని అంటూ దాన్ని మీరు ఏం చేయాలంటున్నాడు, దాన్ని కాపాడుకొనుటి అని మీరు ఏం చేయాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఏంటి శ్రద్ధ చెప్తున్నాడు? ప్రేమ ఉండాలి, మీ మధ్య ఉండాలి, సంఘంలో ఉండాలి, ప్రేమ ఉండాలి. నెక్స్ట్ ప్రేమతో మీరు ఒకరినొకడు సహనం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, సంపూర్ణ వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి. ఇక సంఘంలో ఈ 5 లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే సంఘం ఎలా ఉంటుంది, కలిసి ఉంటుంది. అంటే ప్రేమ ఏం చేస్తుంది, అనేకుల పాపాలని కప్పుతూ ఉంటుంది. సహనం, ఎవడన్నా నీ ఎళ్ళని తప్పు చేసాడనుకో సహిస్తావు. దీర్ఘశాంతం, పోన్లే మనోడలే. సంపూర్ణ వినయం, నువ్వేం చేసుకుంటావు, తగ్గించుకోవాలి. సంఘంలో ఎలాంటి లక్షణాలు ఎప్పుడు కలిగి ఉంటారో అప్పుడు ఆటోమేటిక్ సంఘం ఏమవుతుంది, కలిగి ఉంటుంది. మనల్ని మనం ఏం చేసుకోవాలి, కలిసి ఉండాలంటే తగ్గించుకోవాలి. అంటే మనం నమ్ముకున్న యేసు ఎవరో చెప్పను, ఒకప్పుడు తండ్రితో ఆయన ఎవడు సమానముగా ఉండే భాగ్యాన్ని ఏం చేయలేదైనా ఉంచుకోలేదు. తండ్రితో సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేసుకున్నాడు. మన కొరకు ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడు, దాసుడిలా మారిపోయాడు. మనం నమ్ముకున్నాడేమో దాసుడిగా మారాడు. బాసే ఎలా మారాడు, బాసే దాసుడిగా మారారు. దాసులందరూ ఏమంటున్నారు, మేము సంఘానికి మక్కలు అరగొట్టేతోకండి. బాసే దాసుడిగా మారితే, దాసులుగా ఉన్న మనం బాసులుగా మారితే సంఘం ఏమైపోద్ది, చెదిరిపోతుంది. మనం ఎంతకాలం దాసులుగా ఉంటామో అంతకాలం సంఘం ఏమవుతూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది, డెవలప్ అయిపోతూ ఉంటుంది, విస్తరిస్తూ ఉంటుంది. ఆది సంఘం అంత బాగా డెవలప్ అవడానికి ఆ రోజు 2వ మాట 3వ మాట లేదు. 12 మంది అపోస్తులు ఉన్నప్పటికీ 12లో పేతురు మాటే,
మేము కూడా అపోస్తులే కదా, మేము కూడా అన్ని విడిచిపెట్టుకు ఇస్తే తిరిగాం కదా అని మిగతా 11 మంది ఏ రోజు పేతురుని ఏం చేయలేదు, అడగలేదు. పేతురు గారు మీరు ఏం చేస్తుంది, సంఘం బాగుండాలి, ప్రభు మన కొరకు రక్తం కాచాడు, సంఘం కొరకు రక్తం కాచాడు, సంఘం డెవలప్ అవ్వాలని మిగతా 11 మంది బాసులుగా ఉన్న మిగతా 11 మంది ఏమైపోయారు, దాసులుగా మారి పేతురికి ఏం కొట్టారు, సలం కొట్టారు. ఆయన చేసిన పనులు ఫాలో అయ్యారు. ఏంటి పెద్దోళ్ళే, సంఘ పెద్దలే, సంఘానికి మూల కర్తలే తగ్గిపోయి తమను తాము తగ్గించుకొని సంఘాన్ని ఆ రకంగా డెవలప్ చేస్తే ఈరోజు మనకి ఏ స్థితి ఉండదండి, ఏ స్థితి ఉండదు, ఏ స్థితి ఉండదు. కానీ మనం ఎలా ఫీల్ అయిపోతుంటాం, నేను ఏమన్నా తెలుసా, సంఘ పెద్దను. చాలా మందికి బయటికి చెప్పరు కానీ కాస్తంత అది ఉంటుందండి. ఏది, నేను సంఘానికి ప్రారంభం నుంచి వచ్చాను. ప్రారంభం నుంచి వస్తే ఏమొచ్చే, ఇప్పుడు నీ కొమ్ములు వచ్చా, ప్రారంభం నుంచి విన్నాను నాకు అన్నీ చెప్పాలంటాడు. ఎడా ఎవడరా నువ్వు? ఎప్పుడైతే ఆ తత్వం వచ్చిందో సంఘం ఏమైపోద్ది, చెదిరిపోద్దండి. నాకు చెప్పి చెయ్యాలనే తత్వం మనం విడిచిపెట్టాలి. నేను అనేవాడు ఏమైపోవాలి, సంఘంలో చచ్చిపోవాలి. బాప్తీసులో మనం ఏమైపోతాం వర్రా, బాప్తీసులో మాటలు ఎలా ఉంటాయి, అమ్మమ్మమ్మమ్మ, బాప్తీసులు ఏమంటాం, బాప్తీసులు మనంతా ఏమైపోయాం, చచ్చిపోయాం. మళ్ళీ మాట్లాడుతున్నావు ఏంటి, నేను సంఘ పెద్దనని, నేను ముందు నుంచి ఉన్నాను, ఏం మాట్లాడుతున్నావు ఏంటి, చావలేదు ఆ రోజు నువ్వు. నిజంగా చస్తే ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా ఉంటావు సంఘంలో, నువ్వు దాసులుగా ఉంటావు. అప్పుడప్పుడు మాటలు వస్తున్నాయంటే నీలో ఆడేమవ్వలేదు, చావలేదు. చచ్చిపోవాలి, మనం చచ్చిపోవాలి. చస్తేనే మళ్ళీ ఏమవుతాం, మనం బ్రతికంబడతాం. ఆ రోజు ఆది సంఘం అంత బాగా డెవలప్ అవడానికి ఆది సంఘానికి ఉన్న బలం ఏంటి అంటే, ఆది సంఘం ఎలా ఉంది, ఐక్యత కలిగి ఉంది. అందుకే ఆది సంఘం అంత బాగా డెవలప్ అయింది. ఆది సంఘం అంత బాగా అభివృద్ధి చెందడానికి ఆది సంఘానికి ఉన్న మొట్టమొదటి బలం ప్రార్థన, రెండోది సువార్త, మూడోది ఐక్యత, నాలుగో బలం కూడా ఉంది. ఈ నాలుగో బలం ఏంటంటే ఆది సంఘం దేవుని పరిచర్యకు ఉన్నతంగా ఇచ్చింది కనుకనే ఆది సంఘం అంత బాగా డెవలప్ అయింది. ఆది సంఘం అభివృద్ధి అవ్వడానికి కారణం ఏంటంటే దేవుని పనికి ధారాళంగా ఇచ్చేవాళ్ళు అంట. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 34 నుంచి విశ్వసించిన వారందరూ ఏక హృదయముతోను ఏకాత్మ గలవారై ఉండి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదనుకోలేదు, వారు కలిగినదంతా వారు సమిష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తులు బహు బలంగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అత్యధికంగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అంటే ఆది సంఘం అంతా దేవుని పనికి ఎలా ఇచ్చిందంట, ఉన్నదంతా ఇచ్చిందంట. అంటే ఆది సంఘంలో ఏదైనా పని చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు సంఘానికి లేవు. ఈరోజు మన సంఘంలో ఏదైనా పని చేయాలనుకో ఏమి లేదు, ధనం లేదు, ఆర్థిక ఇబ్బందులు. యాంప్లిఫైర్ కొనాలి, ఆర్థిక ఇబ్బందులు. 3 సీసీ కెమెరాలు కొనాలి, ఆర్థిక ఇబ్బందులు. ఏ పని చేయాలన్నా ఆర్థిక ఇబ్బందులు. కానీ ఆది సంఘం ఏ పని చేయాలన్నా ఆర్థిక ఇబ్బందులు లేవు. ఎందుకంటే అంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అందుకే ఆది సంఘానికి ఏమి లేదు, ఆర్థిక ఇబ్బందులు లేవు. ఏంటి మనం ఈరోజు ఏ పని సమాజంలోకి వెళ్ళి చేసి కొంతమందిని రక్షించాలని ఏం కావాలరా, ఏం కావాలి, ఎవరు మాట్లాడండి, ధనం కావాలి. ఏ పని చేయాలన్నా ధనం కావాలి. కానీ ఆ రోజు ఏ పని చేయాలన్నా ధనానికి ఏమి లేదు, కొద్దివే లేదు. ఏ పనైనా చేసేవాళ్ళంట, ఏ ఊరని వెళ్ళిపోయేవాళ్ళంట, ఎక్కడికన్నా వాక్యం చెప్పేసేవాళ్ళంట. అంత బాగా పరిచర్య జరిగించారంటే ఆర్థిక ఇబ్బందులు లేవు. ఈరోజు పనులు చేయాలంటే ఏమన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల సంఘం ఏమవుదు, అభివృద్ధి చెందదు. అంటే మన సంఘం కూడా అభివృద్ధి అవ్వాలి అంటే మన సంఘంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అంటే మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి ఏమివ్వాలి, ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలి. అదే ఎంత, దశంభాగం కన్నా ఎక్కువ మనం సంఘానికి ఏం చేయాలి, ఇవ్వాలి. అవన్నీ పడాల్సిన చోట పడ్డాయనుకోండి, ఆర్థిక ఇబ్బందులు సంఘంలో ఉండవు. ఆర్థిక ఇబ్బందులే కాదు, ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మనం ఏం చేయగలం, తీసి అందులో ఇవ్వగలం. ఎవరికి ఇవ్వలేము, ఇచ్చే పరిస్థితి లేదు, ఏదైనా కొనే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు. కానీ ఆది సంఘంలో ఆర్థిక ఇబ్బందులు లేవు.
ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆది సంఘంలో చాలా మంది ఉన్నారు. ఆది సంఘంలో దేవుని పనికి ఉన్నతంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక వ్యక్తి పేరు మాత్రం స్పెసిఫిక్గా బైబిల్లో రాయించారండి. ఒక్కసారి ఆ వ్యక్తి కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడకు యేసోపు అను ఒకడుండెను, అతనికి అపోస్తులు హెచ్చరక పుత్రుడని అర్థం ఇచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడే ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టేది. బర్నబాని ఒక ఎత్తున్నాడంట, భూమిని అమ్మాడంట, అమ్మి ఎవరి దగ్గర తీసుకొచ్చాడంట? అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడంట. ఎందుకు ఈయన పేరు మాత్రం రాయించారు? అపోస్తుల్లో ఉన్న ఆది సంఘంలో అందరూ భూమిని ఏం చేశారు? అందరూ ఇచ్చేశారు. కానీ అందరి పేర్లు రాయించకుండా ఈ ఒక్కడి పేరు ఎందుకు రాయించారు? 34 చదవండి. 34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి. ఆది సంఘంలో చాలా మంది అమ్మిచ్చారు, కానీ ఎవరి పేరు రాయలేదు. బర్నబా పేరు మాత్రమే రాయించారు. బర్నబా పేరు మాత్రం ఎందుకు రాయించారు? ఈ బర్నబా ఎవరు? ఆది సంఘానికి హింసలు వస్తే, ఆది సంఘం చెదిరిపోతే, అంత్యొక ప్రాంతానికి వెళ్ళిపోతే, అంత్యొక ప్రాంతంలో సంఘంగా ఏర్పడితే ఆ సంఘానికి పాస్టర్గా వెళ్ళిన వ్యక్తి ఎవరు? బర్నబా. అందుకొరకు ఈయన పేరు రాయించారు. ఈయన మామూలుడు కాదు. ఈయన పేరు స్పెసిఫిక్గా రాయడానికి కారణం ఏంటంటే ఈ సంఘానికి ప్రాబ్లం వస్తేనే కాదు, ఈ సంఘం కాదు, ఇంకో సంఘానికి ప్రాబ్లం వచ్చినా ఆ సంఘం దగ్గరకు కూడా వెళ్ళి ఆ సంఘాన్ని కూడా ఆదరించేంత గొప్ప వ్యక్తే ఎవరు? బర్నబా. ఈ బర్నబా కోసం మనం పాట పాడతాం. ఏమని? నేను పాడినా, నాకు వచ్చు, వాయిస్ బాగోపని పాడతాను. బర్నబా తన భూమి నమ్మి దేవునికే ఇచ్చెను, సమస్తాన్ని సువార్తకే మీరిచ్చారా? పాడుతున్నావు, నువ్విచ్చావా? పాట అయితే పాడతాం. బర్నబా ఇచ్చాడండి, ఆ పరవ ఇచ్చాడండి, పాపరవ ఇచ్చాడండి, మన దేవుని పనికి ఏమి ఇవ్వండి. బర్నబా ఇచ్చాడు. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ఆది సంఘం అంత బాగా అంత స్పీడ్గా డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు లేవు. ఈరోజు మీటింగ్ పెట్టాలంటే ప్రాబ్లం, ఏదైనా కొనాలంటే ప్రాబ్లం, ఏదైనా పని చేయాలంటే ప్రాబ్లం, ఎవరికైనా బాగోపోతే ఇవ్వాలన్నా ప్రాబ్లం. కారణం సంఘంలో ఏమి లేదు, ఇచ్చేవారు లేరు. ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల అది వ్యాపారమైనా, కుటుంబమైనా, సంఘమైనా ముందుకి వెళ్ళదు. సంఘం ముందుకెళ్ళాలన్నా, కుటుంబం ముందుకెళ్ళాలన్నా, వ్యాపారం ముందుకెళ్ళాలన్నా ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు. ఆది సంఘం అంత స్పీడ్గా ముందుకెళ్ళడానికి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఈరోజు మన సంఘం ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు కావాల్సినంత ఉన్నాయి. కారణం ఏంటంటే ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అలాగని ఇచ్చే విషయంలో ఏదో బలవంతంగా మేము అడగకూడదు, మీరు ఇవ్వకూడదు. ఇవ్వడం కూడా ఎలా ఉండకూడదు? బలవంతంగా ఇవ్వకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు. టైం గంట అయిపోయింది, ఇంకా పాఠం ముందుకు వెళ్ళదు. 9వ వచనం, 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెంగా పంట కోస్తావు, సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధిగా పంట కొయ్యునని ఈ విషయమే చెప్పుచున్నాను. సొనగకయు బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమైన ప్రతికారము చేటుకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచినని రాయబడి ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఇచ్చేటప్పుడు, ఇమ్మని చెప్తున్నప్పుడు ఏం చేయకూడదు? సనుక్కోకూడదు. వెంటనే మన మైండ్ పాస్టర్ గారు చెప్పేస్తున్నాడు పోతావు, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నష్టం లేదు. కానీ మన సంఘం అభివృద్ధి అవ్వాలంటే, మన సంఘం డెవలప్ అవ్వాలంటే అది అందరి బాధ్యత, నా బాధ్యత. మన అందరి బాధ్యత ఏంటంటే సంఘాన్ని మనం ఏం చేయాలి? డెవలప్ చేయాలి, సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆది సంఘం చూసాం కదండి, ఆది సంఘం రోజుకు అంచులంచులు పెరిగిపోయిందండి. జనాలు లెక్క పెట్టుకోలేనంత మంది సంఘంలోకి వచ్చారు. కారణం ఏంటంటే సంఘంలో కావలసినంత ధనం ఉంది. ఏంటి? లెక్క పెట్టుకోలేనంత సంఘానికంట రోజు అన్నం పెట్టేవాళ్ళు అంటాడు. అపోస్తలుల గారు 6వ అధ్యాయం మీరు చదవండి, అపోస్తలుల 6వ అధ్యాయం చదవండి, అపోస్తలుల 6వ అధ్యాయం చదవండి. సంఘంలో ఏం జరుగుతున్నాయి? భోజనాల కార్యక్రమాలు. లెక్క పెట్టుకోలేని జనానికి భోజనాలు పెట్టాలంటే ఎంత ధనం కావాలి? ఎంత ధనం ఇచ్చుంటారు? ఎంతమందికి భోజనాలు పెట్టుంటారు? అంటే ఆర్థిక ఇబ్బందుల వల్లనే సంఘం ముందుకు వెళ్ళదు. ఆ రోజు ఆర్థిక ఇబ్బందులు లేవు, అందుకే సంఘం ఏమైంది?
ముందుకెళ్ళింది. అంటే ఆది సంఘాన్ని అంత డెవలప్ అవడానికి ఆది సంఘానికి ఉన్న 4 బలాలు, అందులో మొట్టమొదటిది ప్రార్థన. అది మనం ఏం చేయాలి. రేపు 14వ తారీఖున అందరూ చేద్దాం, అందరూ సిద్ధపడిపోండి, ఆ టైంకి వచ్చేయండి. ప్రార్థనే. ఆది సంఘానికి ప్రార్థన అనే బలం ఉంది, అదే బలం మనం కూడా సంపాదించుకుందాం. మన సంఘం కూడా ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. రెండోది సువార్త. ఆది సంఘం అంతా సువార్త చేసింది, మన సంఘం అంతా సువార్త చేద్దాం. మూడోది ఆది సంఘం అంతా కలిసి ఉంది, ఉమ్మని లేరు. ఎలా ఉన్నారు, కలిసి ఉన్నారు. మనమైతే మన చేతులకు వెళ్తే కానీ మనసులు కలవు, దరిద్రం. ఏమండి ఎంత దరిద్రం చెప్పనా, కనీసం వందనాలు కూడా చెప్పుకోమర్రా మనుషులు, కనీసం వందనాలు కూడా చెప్పుకోరంటే నేను ఎవడ బాగు చేస్తాడు చెప్పు అండి. వందనాలు చెప్పుకోవాలి, చేతులు కలవాలి, మనసులు కూడా కలవాలి. నెక్స్ట్ దేవుని పరిచర్యకు ఇవ్వాల్సినంత నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవి బలాలు. ఆది సంఘంలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి, అవి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆది సంఘంలో 3 బలహీనతలు ఉన్నాయి, ముచ్చటగా 3 బలహీనతలు త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను.